ఆత్మబంధు నమో నమః. జీవన మాధుర్యం గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. ఈరోజు శక్తి ఎక్కడ ఉన్నది? కొండల్లో ఉందా? నదుల్లో ఉందా? సముద్రంలో ఉందా? ఎక్కడ ఉంది? శక్తి అంతా నీలోనే ఉంది. నీవు ఏదైనా చేయగలవు. దీనిని విశ్వసించు. నీవు బలహీనుడవని తలంచుకు. పైకి లెమ్ము. నీలో ఉన్న దివ్యత్వాన్ని ప్రకటించు. బలమే జీవితము, బలహీనతే మరణము. భయమే మరణము, ధైర్యమే జీవితము. ప్రపంచం సంపాదించిన విజ్ఞానమంతా మనస్సు నుంచే వచ్చింది. ఈ విశ్వం యొక్క అనంతమైన గ్రంథాలయం మన మనస్సులోనే ఉంది. సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరి సొత్తు కాదు. అది ఏ జాతికి సంబంధించినది కాదు, మరియు ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు. సకల ఆత్మల యొక్క స్వభావమే సత్యము. సత్యమే శక్తి, శక్తియే నమ్మకము. ఆ నమ్మకమే నీవు నీవు నీవు. ఇది నా జీవితంలో 37 సంవత్సరాల వరకు అర్థం కాలేదు. యోగా మాస్టర్, మా గురువు గారు అయినటువంటి ఋషి ప్రభాకర్ గారు క్లాస్లో చెప్పేంత వరకు నాకు జీర్ణం కాలేదనమాట. నా పేరు చెప్పుకునే నాకు భయం అవుతూ ఉండింది. అట్లాంటి ఆ భయం హిమాలయ పర్వతాలంత ఉండింది. కాబట్టి ఆ భయం పోగొడుతూనే నేను ఏమీ కాను అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీకు ముక్తి. కాబట్టి ఆ నమ్మకంతో జీవనాన్ని కొనసాగిస్తాము. అలా ఉండేదాన్ని ఇంకా ఏమవుతుంది అనేది చూస్తాము. జై గురుదేవ్. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ్.